యువ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో సంచలనం రేపింది. ఇక లావణ్య మీద కూడా రాజ్ తరుణ్ అనేక ఆరోపణలు చేశాడు. అదే సమయంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా సైతం లావణ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసు రకరకాలుగా మలుపులు తిరుగుతుంది. రాజ్ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటూ నార్సింగ్ పోలీసులు లావణ్యకు నోటీసులు ఇవ్వగా ఆమె లాయర్ దిలీప్ శుంకర వాటిని ఇచ్చారు. 120కి పైగా కాల్ రికార్డింగ్స్తో పాటు అనేక ఫోటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించినట్లు దిలీప్ స్వయంగా మీడియాతో చెప్పాడు. ఈ సందర్భంగా అతను చెప్పిన మాటలు, చేసిన వాదనలు, ఆరోపణలు చూస్తే రాజ్ను గట్టిగానే బిగించేటట్లు కనిపిస్తోంది. ఇక మాల్వి మల్హోత్రాతోనే రాజ్ తరుణ్ ఇప్పుడు లవ్లో ఉన్నాడని, నా లవ్ని నాకు ఇచ్చే అంటూ లావణ్య, అలాగే మాల్వి మల్హోత్రా కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి. దీనితో ఎవరి వర్షన్లు వాళ్ళకి ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతా తిరిగి రాజ్ పీకల మీదకి వచ్చేలా ఉందని చెప్పాలి. ఇన్ని రోజులు రాజ్ తరుణ్పై ఎలాంటి కక్ష లేదని, పరిస్థితి చేయి దాటిపోవడంతో అతనిపై కేసు వేశానని, ఇప్పుడు వచ్చిన రాజ్ తరుణ్తోనే తాను కలిసి ఉంటానని, నాకు ఇంకెవరూ వద్దని చెప్పిన లావణ్య ఇప్పుడు అతడికి శిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తూ ట్వీట్ ఇచ్చింది. ఇదొక్కటే కాకుండా ఎఫ్ఐఆర్లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాల పేర్లతో పాటుగా మాల్వి మల్హోత్రా తమ్ముడి పేరును కూడా యాడ్ చేయించింది. ఇదే అనుకుంటే ఇందులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్ని రోజులు మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నారని అనుకుంటే ఇప్పుడు ఈమె రీసెంట్గా నేను సింగిల్, నాకు ఎలాంటి లవ్ లేదు, నేను ఒక్క సినిమాని మాత్రమే ప్రేమిస్తున్నానంటూ ట్వీట్ ఇచ్చింది. నాకు ఈ సినిమాతోనే రాజ్ తరుణ్ పరిచయం తప్ప అతడి పర్సనల్ విషయాలు ఏమీ నాకు తెలియదు అని, అలాగే లావణ్య గురించి కూడా రాజ్ తరుణ్ నాకు ఎప్పుడూ చెప్పలేదని చెప్పింది. అయినా తాను ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కుంటానని అనుకోలేదని, ఇప్పుడు నా దృష్టి అంతా నా కెరీర్ మీదే ఉందని తెలిపింది. దీనితో ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో ఇద్దరూ రివర్స్ అయ్యారని చెప్పాలి. మొత్తంగా రాజ్ తరుణ్ గట్టిగానే ఇరుక్కున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.